ఇటీవల జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభంజనమైన ఫలితాలు తీసుకుపెట్టాయి. అయితే ఇప్పుడున్న ఐక్యత మునుముందు కూటమిలో సాధ్యమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణము లేకపోలేదు. ప్రస్తుతం టీడీపీ వర్సెస్ జనసేన వర్సెస్ బీజేపీ ఎమ్మెల్యేల మధ్య లుకలుకలు ప్రారంభమైనట్టు సమాచారం. అంటే మరీ ముఖ్యంగా టీడీపీ వర్సెస్ జనసేన, టీడీపీ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా వర్గపోరు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల పరిణామాలు వాటిని బలం చేకూర్చుతున్నాయి. ఈ కూటమిలో మొదలైన ఈ లుకలుకలు ఎక్కడికి దారి తీస్తాయి? వచ్చే ఎన్నికల నాటికి ఈ కూటమి బలంగా ఉంటుందా ఉండదా? ప్రస్తుత పరిస్థితులు ఏం తెలియజేస్తున్నాయి? రెండు పార్టీల నాయకత్వాలు వీటి నివారణకు ఏం చర్యలు తీసుకోబోతున్నాయి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి, పూర్తిగా చూడండి. చూసే ముందు మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేసి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి. వెల్కమ్ టు జానో జాగో టీవీ. నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్. మిత్రులారా, గత అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో అంటే ఇటీవల జరిగిన ఈ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు జత కట్టి ఎన్నికల బరిలోకి వెళ్ళి అనూహ్యమైన మెజార్టీని సొంతం చేసుకున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. ఈ లుకలుకలు ఎంతవరకు పోతాయి అన్నది చెప్పలేని పరిస్థితి. దీనికి కారణం లేకపోలేదు. పొత్తు కట్టడం వల్ల, ఈ మూడు పార్టీలు పొత్తు కట్టడం వల్ల టీడీపీలో మెజార్టీ సభ్యులు తమ యొక్క స్థానాలను కోల్పోయారు, తమ యొక్క సీట్లను కోల్పోయి జనసేన బీజేపీకి ఇవ్వాల్సిన పరిస్థితి. ఇంతవరకు టీడీపీ అధినాయకత్వం ఇచ్చిన హామీతో తలొగ్గిన ఈ టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు జనసేన బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు, గెలిపించారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఆయా నియోజకవర్గాలలో తాజా టీడీపీ మాజీ ఎమ్మెల్యేలకు జనసేన పార్టీకి చెందిన ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మధ్య కోల్డ్ వార్ సాగుతున్నట్టు సమాచారం. కోల్డ్ వార్ కాదు, కొన్ని చోట బహిరంగ వారే కొనసాగుతుందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అదే పరిస్థితి బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న విషయంలో కూడా అదే జరుగుతుంది. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా టీడీపీకి బీజేపీ ఎమ్మెల్యేలకు మధ్య రుసరుసలు గుళ్ళుకలుకలు మొదలైన సమాచారం. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన చోట టీడీపీ అభ్యర్థులు తాజా మాజీలు అక్కడ బీజేపీని పెద్దగా లెక్కలెక్కి తీసుకోవట్లేదు. ఎందుకంటే పొత్తు కారణంగానే అక్కడ బీజేపీ గెలిచింది. టీడీపీతో పొత్తు లేకపోతే బీజేపీ అభ్యర్థులు మరోసారి గెలవరు. కాబట్టి తామకు టెన్షన్ లేదు, తామే మళ్ళీ ఎమ్మెల్యేనమని అక్కడ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారు. తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. స్థానికంగా ఉన్న ప్రజలు కూడా టీడీపీ తాజా మాజీలకే తమ యొక్క సానుకూలతను, తమ యొక్క మద్దతును అక్కడ తెలుపుతున్నట్టు సమాచారం. వారి ద్వారానే తమకు కావాల్సిన అవసరాలు తీర్చుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇంతవరకు బీజేపీ విషయాన్ని తీసుకుంటే టీడీపీ వర్సెస్ బీజేపీగా అక్కడ లుకలుకలు మొదలైన పై చేయి మాత్రం దాదాపుగా టీడీపీదే 100% పై చేయి కనిపిస్తుంది. ఇక టీడీపీ జనసేన ఎమ్మెల్యేల మధ్య కూడా కొత్త రకమైన కోడ్ వార్ సాగుతోంది. చాలా చోట బహిరంగ వార్ కూడా కొనసాగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. టీడీపీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన పార్టీ, బలమైన పార్టీ, గత కొన్ని దశాబ్దాలుగా పాతుకుపోయిన పార్టీ. అక్కడ టీడీపీ నేతలు కూడా బలంగా ఉన్న సందర్భం. ఇక రాజకీయాలలో 2014 ముందు ఎంట్రీ ఇచ్చిన జనసేన గతంలో ఎన్నడూ ప్రభావం చూపినంతగా ఈ 2024 ఎన్నికల ముందు నుంచి తెరపైన కొచ్చి బలమైన రాజకీయాలు నడిపింది. వాటికి అనుగుణంగానే 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలను సాధించుకుంది జనసేన పార్టీ. రేపు భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు అనుగుణంగా జనసేన లోపల పావులు కదుపుతోంది. సీఎం సీటు లక్ష్యంగా జనసేన అధినేతలు కూడా పావులు కదుపుతున్నారు. అయితే మరో 10 ఏళ్ల పాటు తమ కూటమి బలంగా కొనసాగుతుందని ఆయన పదే చెప్పారు. అంటే ఆయన యాక్షన్ ప్లాన్, సీఎం యాక్షన్ ప్లాన్ 10 ఏళ్ల తర్వాత ఉంటుందన్నది ఇక్కడ స్పష్టమవుతుంది. కాకపోతే తాము జనసేన నుంచి గెలిచిన 20 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ తామే ఈ నియోజకవర్గాలు గెలవాలని అందుకు అనుగుణంగా పావులు గతుకుతున్నారు. అయితే
ఇక్కడ పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు తమ యొక్క సీట్లను జనసేనకు కేటాయించిన తాజా మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు మళ్ళీ తమ ఆధిపత్యం ఎక్కడ చేజారిపోతుందోనన్న ఆందోళనతో అక్కడ తమ ఆధిపత్యం చెలాయించేందుకు ముందుకు వెళ్తున్నట్టు సమాచారం. ఎందుకంటే జనసేన పార్టీ గెలిచిన 20 స్థానాలు కూడా పూర్తిగా ఒకప్పుడు టీడీపీ పార్టీకి కంచుకోటగా ఉన్న స్థానాలే. టీడీపీ అత్యధిక సార్లు గెలిచిన స్థానాలు. ఈ నేపథ్యంలో అక్కడ తమ ఆధిపత్యము మళ్ళీ నిలబెట్టుకోవాలని టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యేలు, అక్కడ సీనియర్ నేతలు పాకులాడుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో తాము చెప్పిన విధంగానే పనులు చేయాలని అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఆ అధికారులు కూడా అధికారంలో టీడీపీ ఉంది కాబట్టి టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యేల మాటనే, టీడీపీ సీనియర్ నేతల మాటలే వింటున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్న జనసేన ఎమ్మెల్యేలు డమ్మీగా మారిపోతున్నట్టు ప్రచారం సాగుతోంది. చాలా వరకు తాము సిఫార్సు చేసిన వాటికి ఆ అధికారులు అంగీకరించకపోవడంతో జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలలో చాలామంది అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఇక తాము ఎమ్మెల్యేలుగా గెలిచి ఏం ఫలము, టీడీపీ ఆధిపత్యమే ఇంకా కొనసాగుతుంటే తాము ఏం చేయాలి అన్న అసంతృప్తి లోపల కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఉమ్మడి విశాఖకు చెందిన ఒక జనసేన ఎమ్మెల్యే తమ సూచించిన అధికారులు బదిలీలు కానీ, తాము సూచించిన అధికారులకు అక్కడ పోస్టింగ్ కానీ ఇవ్వడం లేదు కాబట్టి తానకు కేటాయించిన సెక్యూరిటీ అవసరమే లేదు, తాను ఎమ్మెల్యేని కాదన్నట్టుగా ఆయన తన సెక్యూరిటీని సైతం సరెండర్ చేసే విధంగా ప్రయత్నించారని విశ్వసనీయ సమాచారం. ఓ పోలీస్ అధికారిని తన స్థానికంగా నియమించుకునే విషయంలో ఆయన మాట చెల్లుబాటు కాకపోవడంతో ఆయన ఈ రకమైన అసంతృప్తిని వెల్లగెక్కినట్టు తెలుస్తుంది. మరోవైపు పిఠాపురంలో ఇండిపెండెంట్గా గెలిచి తర్వాత టీడీపీలో విలీనమై 2024 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన వర్మ కూడా పిఠాపురంలో మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. తానే ఎమ్మెల్యే అనే విధంగా ఆయన సంకేతాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఆయన తన యొక్క స్థానాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ ఆల్టర్నేట్ స్థానం ఆయనకు లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురంలో తన యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని ఇటు టీడీపీకి చెందిన వర్మ అక్కడ పిఠాపురంలో పాల్గొతున్నారు. ఇలా తమ యొక్క ఆధిపత్యాలను కొనసాగించేందుకు ఇటు టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యేలు, జనసేన యొక్క ప్రజెంట్ స్థానిక ఎమ్మెల్యేలు మధ్య కోల్డ్ వార్స్ కొనసాగుతున్నట్టు సమాచారం. ఈ కోల్డ్ వార్ ఏ స్థాయిలోకి పోతుందంటే భవిష్యత్తులో కూడా ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినా ఇంకోటి ఎలక్షన్ వచ్చినా సమన్వయం కోరబడి అక్కడ టీడీపీకి నష్టం చేకూరే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ లుకలను రెండు పార్టీల అధినాయకత్వాలు కూర్చొని పరిష్కరించుకోకపోతే మునుముందు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి పెద్ద నష్టమే జరుగుతుందని, పరోక్షంగా వైసీపీకి లాభం చేరుకుతుందని ఇరు పార్టీలకు చెందిన సీనియర్ నేతలు సొంతం అభిప్రాయపడుతున్నారు. మిత్రులారా, మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోకు లైక్ ఇచ్చి మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి.